ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ వైశాఖ మాసంలో ఆ గోవిందుణ్ణి ఆరాధించుటకు చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో వచ్చేటువంటి ఏకాదశి రోజు చేసేటువంటి పూజలకు ఎన్నో వేల రెట్ల పుణ్య ఫలితం ఉంటుందని మన పురాణాలు చెబుతున్నాయి. అందులో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ మోహిని ఏకాదశి సోమవారం 27వ తారీఖు వచ్చింది. ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు దేవతల కోరిక మేరకు అత్యంత ఆకర్షణీయమైనటువంటి మోహిని అవతారం ధరించి రాక్షసుల బారి నుండి అమృతాన్ని చేజిక్కించుకొని దేవతలకు సమర్పిస్తారు. కాబట్టి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. ఇక ఆ శివకేశవులు ఇరువురు ఒకటే అని చెప్పడానికి ఇంతకంటే అత్యద్భుతమైనటువంటి రోజు మరొకటి ఉంటుందా? మనం ఈ రోజు భక్తి శ్రద్ధలతో గోవిందుని విగ్రహం ఇంకా శివలింగం ఉంటే గనక అభిషేకం చేసుకుంటే మనకి ఎన్నో వేల రెట్ల పుణ్య ఫలితం దొక్కుతుంది. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ మంత్రాన్ని 11 సార్లు జపించుకోవాలి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు మనం జపించుకోవాలి. ఈరోజు పూజలో ఆ గోవిందునికి ఎంతో ఇష్టమైన రావి ఆకులు, తులసి ఆకులు ఉపయోగించడం అనేది చాలా విశేషం. ఇలా నేను రావి ఆకులకి గంధము, విభూతి, కుంకుమతో ఇలా అలంకరించుకొని ఆ గోవిందునికి సమర్పించుకున్నాను. అలాగే పువ్వులతో ఇలా అందంగా అలంకరించుకున్నాను. ఇంకా గోవిందుడు అలంకార ప్రియుడు కాబట్టి మనము ఎంత బాగా అలంకరించుకుంటే అంత బాగా మనకు ఆ స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు, కృప అనేవి లభిస్తాయి. ఈ రోజున రావి ఆకుపై వెలిగించేటువంటి దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. అలాగే ఈరోజు స్వామివారికి కలశ స్థాపన కూడా ఇలా ఒక రావి చెంబులో పసుపు, కుంకుమ, యాలకులు, అలాగే పచ్చకర్పూరం, ఒక కాయిన్, ఒక పుష్పము సమర్పించి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ధూపము, దీపము, నైవేద్యంని సమర్పించుకొని మనము అక్షింతలు సమర్పించి ఆ గోవిందుని యొక్క నామాలు 108 సార్లు చదువుకోవాలి. అలాగే విష్ణు సహస్రనామం చదువుకోవాలి. చదవడం రాని వాళ్ళు మనం వింటే కూడా చాలా పుణ్యం వస్తుంది. మనము ఏ పూజ చేసినా ఆడంబరం కంటే భక్తి మార్గం గొప్పది. భక్తి శ్రద్ధలతో మనం చేసేటువంటి పూజ స్వామివారు మనస్ఫూర్తిగా తీసుకుంటారు. కాబట్టి మనకు ఉన్నంతలో మనము సంతృప్తిగా భక్తి శ్రద్ధలతో చేసుకొని ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు పొందాలని, మీ అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో నారాయణాయ.